అందరికీ నమస్కారం. మన భీమవరానికి దగ్గరలో వందల సంవత్సరాల నుండి వనువులమ్మ, మహంకాళమ్మ, వెంకమ్మ తల్లి ఈ ముగ్గురు అమ్మవార్లు విశాఖోడర్ అనే గ్రామానికి గ్రామ దేవతగా వెలిసి ఉన్నారండి. ఈ ముగ్గురు అమ్మవార్లు అక్క చెల్లెళ్ళు పూర్వం గ్రామ సంచారం చేసేవారంట. దానికి సాక్ష్యం ఈ ఊరి ప్రజలే. అర్ధరాత్రి వేళ గజ్జల శబ్దాలు, అలాగే సాంబ్రాణి వాసన ఎల్లప్పుడూ వస్తూ ఉండేదంట. ఇక్కడ పూజారి గారి నోటి వెంట అమ్మవార్ల మహిమల గురించి చాలా తెలుసుకున్నామండి. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయంట. ముగ్గురు అమ్మవారిని చూస్తున్నప్పుడు శాంతి స్వరూపినిగా దర్శనమిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఉగాది నాడు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయంటండి. నిప్పుల గుండం ఏర్పాటు చేస్తారు. సుమారు 150 పైగా భక్తులు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వస్తారంట. అమ్మవార్ల కృప వల్ల మొక్కులు తీర్చుకున్న వారెవ్వరికీ నొప్పి కూడా ఉండదంట. అలాగే ఇక్కడ మరో విశేషంగా ఈ గుడి పక్కనే వినాయకుడు, అయ్యప్ప స్వామి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కూడా ఉంది. దీనికి కూడా ఒక విశేషమైన కథ ఉందండి. ఈ గుడి కట్టించిన ఆయన ఒక మండుటి వేసవి కాలంలో బొప్పాయి పళ్ళు కోయించుకుంటే మొదటి కాయ చెక్కు తీస్తే అచ్చం విఘ్నేశ్వరుడిలా కనిపించిందంట. అలే ఉంది ఈ కాయ తినొద్దు అనుకుని ఇంకొక కాయ కోసేసరికి తీర్చిదిద్దినట్లుగా అయ్యప్ప స్వామిలా కనిపించిందంట. ఇంకా ఆయనకి చెమటలు పట్టిని అంట. ఇదేంటి రెండోది కూడా ఇలా ఉంది అనుకుని మూడో కాయ కోయిపించేసరికి సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిచ్చారు. ఇంకా అక్కడ ఒక సిద్ధాంతితో మాట్లాడగా వీరి ముగ్గురు అన్నదమ్ములకి కలిపి విశేషంగా ఆలయం నిర్మించారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ప్రతి మంగళవారం ప్రత్యేకంగా అభిషేకాలు జరుగుతాయి. అనుకున్న కోరికలు చాలా మందికి జరిగాయంట. మీరు కూడా వెళ్లి ఈ సత్యమైన దేవాలయాన్ని దర్శించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.